పెద్ద గుడ్డు గ్లాస్ పాలు ఇచ్చి సంక్రాంతికి పందెం కోడిని రెడీ చేసినట్టు మా మమ్మీ ఏమో ఇవి పెట్టి మాకు స్కేటింగ్ పంపేది చిన్నప్పుడు. పోనీ ఇంత పంపాక అక్కడికి వెళ్ళి నా పర్ఫార్మెన్స్ ఏంటి అంటే కొంతసేపు చేసి దాని తర్వాత మధ్యలో నించుండిపోయి దిక్కులు చూసేదాన్ని అంట అందరినీ ఎలా చేస్తున్నారు అని. అవతల వైపు నుంచి మా తాతయ్య ఏమో రూపమా చెయ్యు 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 అనేవారంట. ఇప్పటికీ మా ఇంట్లో ఇదైతే పెద్ద జోక్. అయితే ఈ స్కేటింగ్ ఇదిగోండి ఇక్కడే శివాజీ పార్క్లో నేను చిన్నప్పుడు ఇక్కడే చేసేదాన్ని. ఈ రోజు అయితే నా కొడుకుని తీసుకొని ఇక్కడికి వచ్చేసాము. చూడు మీ అమ్మ పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చేది చిన్నప్పుడు అప్పట్లో అని. మా అక్క మాత్రం గిర్ మన స్కేటింగ్ తెగ చేసేసేది అనమాట. అయితే ఇగో శివాజీ పార్క్ రాగానే అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే మధ్యలో మేము చాలా సార్లు వచ్చాం కానీ తనేం తీసుకురావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అయితే చాలా ఈ మధ్య తెగ మార్పులు చేసేసారు శివాజీ పార్క్లో. అంటే ఉండాల్సినవి అలానే మెయిన్ ఉన్నాయిలే కానీ చుట్టూ కొంచెం మెరుపులు అయితే దిద్దేశారు. కొంచెం అందంగా రెడీ అవ్వాలి కదా, మరి సంవత్సరాలు పెరిగే కొద్దీ వాటికి కూడా కొంచెం బ్యూటీ పెరగాలి కదా. సబ్స్క్రైబ్.